మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 3 రోజుల్లో తులారాశి వారి జాతకులు అనగా సెప్టెంబర్ మాసంలో 11, 12, 13 తేదీల్లో అతి పెద్ద శుభవార్త అయితే మీకోసం వేచి ఉన్నదనే చెప్పాలి. అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ముఖ్యంగా జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారని చెప్పుకోవాలి. అధికంగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కూడా వీరికి ఎదురవుతూ ఉంటుంది. అనేకమైన బాధ్యతలు మీరు నెరవేరుస్తారు. భవిష్యత్తులో మంచి స్థితిలోకి చేరుకుంటారు. కానీ మీరు జీవితంలో సక్సెస్ పొందుకోవడానికి మాత్రం అధికంగా శ్రమించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆకస్మిక కోపాన్ని నిలువరించుకోండి. ఆవేశాన్ని పక్కన పెట్టండి. స్నేహితులను వెనకంచ వెయ్యకుండా ఆదుకుంటూ ఉంటారు. మీరు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. అయితే ఈ రాశి జాతకుల జాతకం ప్రకారం చూస్తే గనక మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క ఆస్తిపాస్తుల కోసం కావచ్చు, మీ డబ్బు కోసం కావచ్చు ఎదురు చూసేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారనే చెప్పాలి. వారు మీ నుండి డబ్బుని పొందుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మనస్తత్వం చూస్తే అర్థమవుతుంది. అంటే మన వారి కంటే కొంచెం ఎక్కువ స్టేజ్ లో ఉన్నా సరే మన నుండి డబ్బు సహాయం కావాలని కోరుతూ ఉంటారు. అంటే వారికి ఏం తక్కువ, మాకు కొంచెం డబ్బు ఇస్తే బాగుంటుంది కదా అని ఇటువంటి ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అటువంటి వారు మీ యొక్క జాతకంలో ఉన్నారనే చెప్పాలి. ఈ రాశి వారు పురుషులైనప్పటికీ లేదా స్త్రీలు అయినప్పటికీ కూడా పరాయి స్త్రీల వల్ల మాత్రం లేనిపోని నిందలు, ఆరోపణలు మోయాల్సి వస్తుంది. మీ యొక్క జీవితంలో ఇది ఊహించలేనటువంటి పరిణామాలు తీసుకొస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి జాతకులు ఈ యొక్క మాసంలో అనగా సెప్టెంబర్ మాసంలో ఈ 3 తేదీల్లో అయితే చూస్తే గనక ఒక పెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు. ఈ యొక్క సూచన అయితే మీకు కనిపిస్తుంది. అంటే అది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిందిగా ఉండబోతుంది. మీ యొక్క జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి అద్భుతవంతమైన అవకాశాన్ని మీరు పొందుకునేటటువంటి సూచన అయితే కనిపిస్తుంది. చానాళ్ల నుండి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది. ఎందుకంటే మీ ఆర్థిక పురోగతి ఎక్కువగా సాధించడానికి ఆదాయ మార్గాన్ని అయితే అన్వేషించబోతున్నారు. అంటే చాలా కాలంగా ఒకే ఆదాయ మార్గంలో మీరు ప్రయాసపడుతూ ఉండొచ్చు. లేకపోతే కనుక అసలు ఆదాయ మార్గమే లేక మీరు నిరాశతో ఉండి ఉండవచ్చు. అంటే ఉద్యోగం కానీ లేకపోతే వ్యాపారం కానీ ఏదీ లేక మీరు నిరాశలో అయితే ఉండొచ్చు. ఈ విధంగా ఆదాయ మార్గం అయితే మీరు ఈ సమయంలో అన్వేషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఈ సమయంలో అయితే మంచి జరగబోతుంది. మంచి ఆదాయ మార్గాన్ని అయితే పొందుకోబోతున్నారు. అది కూడా మీకు ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ద్వారా కలగొచ్చు. లేకపోతే గనక మీరు అంతకు ముందు చేసిన ప్రయత్నం కావచ్చు. ఈ విధంగా ఎవరి సలహాలు అయినా పాటించడం ద్వారా కూడా కావచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలితం కాబోతున్నాయి. ఈ సమయంలో ఒక ఆదాయ మార్గాన్ని అయితే పొందుకోబోతున్నారు. అది ఏ రకంగా అయినా కావచ్చు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇతర ఇంకా ఏదైనా వర్క్స్ కూడా కావచ్చును. మీకు శుభవార్త అనేది ఎంతో సంతృప్తిని ఇవ్వబోతూ ఉన్నది. అలాగే చెప్పుకోవాలంటే గనక ఈ మాసంలో ఈ 3 తేదీల్లో మాత్రము మీ యొక్క జీవితంలో మీరు ఊహించినటువంటి పరిణామాలు అయితే చూడబోతున్నారు. అంటే కొన్ని అనుకూల ఫలితాలు ఉంటే గనక మరికొన్ని ప్రతికూల అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొన్ని మిశ్రమ ఫలితాలు కూడా చూస్తారు. కొన్ని అంశాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు చాలా వరకు కూడాను జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల పట్ల మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కావున ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు మీరు దేంట్లో ప్రయాణం చేస్తున్నా సరే కొత్తగా పరిచయమైన వ్యక్తుల పట్ల చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి సీక్రెట్స్ అయినా సరే మనసు విప్పి చెప్పేస్తూ ఉంటారు మీరు. ఈ విధంగా చేస్తే గనక ప్రమాదాలు ఏరి కోరి కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే రాత్రి సమయంలో 2 వీలర్ కావచ్చు, లేకపోతే 4 వీలర్ కావచ్చు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు
ఎవరైనా నూతన వ్యక్తులు లిఫ్ట్ అడిగితే మాత్రం అస్సలు ఇవ్వద్దు. మీ మనసులో ఏదైనా బాధ ఉన్నట్లయితే గనక ఎటువంటి సమస్యలు ఉన్నా కూడాను శివ భగవాను మనసులో ఆరాధించుకోండి. సోమవారం రోజు ఆలయానికి వెళ్లి శివ భగవాను అభిషేకం చేయండి. ఈ విధంగా చేస్తే గనక ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ 3 రోజుల్లో మీకు కొన్ని అంశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అవి ఏమిటంటే గనక ఆర్థిక లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు. ఆర్థికంగా ఊహించని లాభం కనిపిస్తుంది. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఈ 3 రోజుల్లో గుడ్ న్యూస్ అయితే వినిపించే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈ 3 రోజులు మీకు చాలా వరకు కూడా ప్రయత్నాలకు తగ్గ ప్రతిఫలితాలు దక్కబోతున్నాయి. కావున కష్టానికి 100% పెట్టండి. మీ యొక్క ప్రయత్నం ఉంటే గనక ఖచ్చితంగా భగవంతుడు తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.